కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ చిన్నాపురం జడ్పీ హైస్కూల్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైస్కూల్లో వసతులు పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూశారు. హైస్కూల్లో ప్రభుత్వం కల్పించిన వసతులపై విద్యార్థుల అభిప్రాయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపున కృషి చేస్తున్నామన్నారు. కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా విద్యా బోధన చేస్తున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో కురువ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి సవితమ్మ, ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు. నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహించామని మంత్రి తెలిపారు. కురువ సంఘం అభివృద్ధి కృషి చేసే నాయకులు, అధ్యక్షుడు, కార్యదర్శి పదవులకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. అలాగే కురువల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం చైర్మన్ కూనపరెడ్డి వాసు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహకార సంఘ చైర్మన్ నెట్టెం రఘురాం, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొన్నారు. సుమారు 49 లక్షల రూపాయల 75,000 ఖర్చుతో భవన నిర్మాణం జరగడం ఎంతో సంతోషదాయకమని నెట్టెం రఘురాం అన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామివారి ఆలయం వద్ద భక్తులకు మజ్జిగ మరియు చలివేంద్రాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజ ప్రారంభించారు. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆలయ ఈవో నీలకంఠం, ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి సంవత్సరం వేసవిలో భక్తులకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. విజయవాడ గాయత్రీనగర్లోని మారనాథ దేవాలయ సేవా సంఘం గ్రేటర్ విజయవాడ ఫాస్టర్స్ ఫెలోషిప్కు రాష్ట్ర ఎంపీ కేశినేని శివనాథ్ చేతుల మీదుగా కేశినేని ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో అంతిమ యాత్ర వాహనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్, క్రైస్తవ మత పెద్దలు, ఫెలోషిప్ ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని మతాలను గౌరవించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, విజయవాడ సర్వమత సమ్మేళన నగరమని కొనియాడారు. ప్రభుత్వ విధానంలో క్రైస్తవుల ఆస్తులపై ఎలాంటి దాడులు జరగలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరులో పరిస్థితులు భిన్నంగా ఉండేవన్నారు. ఇంటి నిర్మాణాలకు పురపాలక సంఘం అనుమతి తీసుకోవాలంటూ పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై సమావేశం జరిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎవరి ప్రమేయం లేదన్నారు. పురపాలక సంఘం చట్టానికి లోబడి భవన నిర్మాణాన్ని కూల్చివేయడం జరిగిందని తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. పార్టీ మండల కన్వీనర్లు, కీలక నాయకులు వరుసగా రాజీనామాలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సంతమాగలూరు మండల కన్వీనర్ ఊట నాగేశ్వరరావు ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రపూడి అశోక్ కుమార్కు సమర్పించారు. ఇక నేడు బల్లికురువ, జే పంగలూరు మండల కన్వీనర్లు దేవినేని కృష్ణబాబు, రావూరి శ్రీనివాసరావులు తమ రాజీనామాలు ప్రకటించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలే పరిణామాలకు కారణమని తెలుస్తోంది. ఈ సందర్భంగా దేవినేని కృష్ణబాబు ఇన్ఛార్జ్ అశోక్ కుమార్పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీకి ప్రారంభం నుంచి సేవలందించిన వారిని పక్కన పెట్టి కోవట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రియల్ స్టార్ మాత్రమే కానీ రియల్ స్టార్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. వెల్గటూరు మండలం 32 మందికి ఆ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, 78 మంది లబ్ధిదారులకు సీమార్ఎఫ్ చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. ప్రజల సమస్యలను వారి గడప వద్దే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 4 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథారాజా తథా ప్రజ అంటూ రాష్ట్రంలో మంత్రులు పోటీపడి దోచుకుంటుంటే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ విమర్శించారు. దీన్ని అడ్డుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే చట్టాన్ని చేతులకు తీసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. నోముల భగత్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా గంజాయి, పేకాట, ఇసుక మాఫియా, బెట్టింగ్లు నడుపుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు నోముల భగత్. కేంద్ర మంత్రి బండి సంజయ్పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు
అసత్య ప్రచారాలేం కాదని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే ఆందోళనతోనే మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. దక్షిణాది నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇక్కడ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. అయితే ఈ బాధ్యతను పక్కన పెట్టి సీఎంపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. మచిలీపట్నం కొబ్బరి తోటలోని శ్రీపతి వెంకటాచలం ఇంటి కూల్చివేతపై తీవ్రమైన వివాదం. కృష్ణా జిల్లా మున్సిపల్ అధికారులు గౌరవ సుప్రీంకోర్టు బుల్డోజర్ తీర్పును పాటించకుండా అన్యాయంగా ఇంటిని కూల్చివేశారని బాధితుల తరపు న్యాయవాది చంద్రాల గోపీకృష్ణ ఫిర్యాదు చేశారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథం వీళ్ల నేతృత్వంలోని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. అయినప్పటికీ మున్సిపల్ కమిషనర్ కోర్టు ఆదేశాలను విస్మరించి ఇంటిని ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మాచవరం ప్రాంతాల్లో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. అనంతరం బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 46 వసంతాలు పూర్తి చేసుకుని 47వ వసంతంలో అడుగుపెట్టిన బీజేపీ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ 47వ స్థాపన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు జెండాను ఆవిష్కరించారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు గోపి పిలుపునిచ్చారు. 1980 ఏప్రిల్ 6న స్థాపించబడిన భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్తల శక్తితో ఎదిగి దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా మారిందన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పూర్తి మెజార్టీతో దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. ఇక సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో నాయకులు తమ ఇళ్లపై పార్టీ జెండాలను ఎగరవేసి గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు రియాకం శ్రీనివాస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు రియాకం శ్రీనివాస్, సర్పంచ్ సతీష్ మాట్లాడారు. బీజేపీ 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో 3 సార్లు ప్రధానమంత్రిగా ఎంపికైన నరేంద్ర మోడీ 4వసారి కూడా ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో భరోసా కేంద్రాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. పండితుల వేద మంత్రాలు, పూజల మధ్య భరోసా కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం రాష్ట్రంలో 35వదని పేర్కొన్నారు. పోక్సో, లైంగిక వేధింపులు, గృహహింస బాధితులకు కేంద్రంలో సైకాలజిస్టులు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. బాధిత మహిళలకు భరోసా కేంద్రం సాంత్వన చేకూర్చుతుందని, భరోసా కేంద్రాల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు.